హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సోల్ ఆఫ్ సత్యభామ. ఈరోజు ఈ వీడియోలో శిల్పారామంలో నేనేం తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసేసుకుంటాను. అమ్మతో అత్తయ్యతో ఇద్దరితో వెళ్ళాను, సో ఎక్కువే షాపింగ్ చేశాను. ఇంకా చాలా స్టాల్స్ మేము మిస్ అయ్యాము, అప్పటికే చాలా టైం అయిపోయింది అండ్ పాపతో వెళ్ళాం కదా, ఇంకా తనకి ఇబ్బంది అయిపోతుందని చెప్పి వచ్చేసాము. నెక్స్ట్ టైం తప్పకుండా వెళ్తాను, మళ్ళీ అవన్నీ కవర్ చేసేస్తాను. ఇంకా మీకన్నా నేను ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ వీడియో ఎప్పుడు షూట్ చేస్తానా అని చెప్పి, మీకు ఎప్పుడు చూపించేసేయాలా అని. ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ ఏం చూపించను, క్లోతింగ్ చూపించేస్తాను. నా డ్రెస్తో స్టార్ట్ చేస్తా. పింక్ డ్రెస్, నా ఫేవరెట్ కలర్ అండ్ డాట్ పింక్. ఇది వచ్చేసి అంబ్రిల్లా కట్, అంబ్రిల్లా మోడల్. నీ లెంత్ వరకు ఉంటుంది డ్రెస్. బాడీ పార్ట్ అంతా ఇలా మిర్రర్స్ ఇచ్చేసారు, ఇవన్నీ ఒరిజినల్ మిర్రర్స్. కాలర్ నెక్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా 3/4 హ్యాండ్స్. క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఇది ప్యూర్ కాటన్. ఈ డ్రెస్కి హైలైట్ పార్ట్ వచ్చేసి మిర్రర్సే. దీని ప్రైస్ వచ్చేసరికి 1200 అలా చెప్పారు. 700కి అలా అడిగాం కానీ ఇవ్వలేదు, ఫైనల్గా 800కి అలా ఇచ్చాడు. నెక్స్ట్ నా పాప డ్రెస్సెస్ చూపించేస్తా. ఫస్ట్ ఇవి వచ్చేసి కలంకారీ ప్రింట్ ఫ్రాక్స్ అనమాట. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో, వేస్తే చక్కగా చిన్నపిల్లలకి ఇలా తీసుకోవచ్చు. ఇవి 170 రూపీస్ అలా చెప్పారు. 2 డ్రెస్సెస్ తీసుకున్నాను నేను. టూ డ్రెస్సెస్ 250యా, 250 కలా ఇచ్చారు. అసలు ఎంత బాగున్నాయో తనకి వేస్తే. చక్కగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి క్రోషియా డ్రెస్సెస్. అసలు ఈ డ్రెస్సెస్ అయితే ఎంత బాగుంటాయో. ఇవన్నీ హ్యాండ్ వర్క్, అదే హ్యాండ్ మేడ్ అని చెప్పచ్చు, చేత్తోనే కుడతారంట. డీలర్స్ ఎక్కడి నుంచి అంటే వాళ్ళు ఏం చెప్పారు, రాజమండ్రి భీమవరం సైడ్ లేడీస్ ఇలా కుట్టి సేల్ చేస్తారు అని చెప్పారు. ఇవైతే 300-350 చెప్పారు. ఇంకా దీంట్లో మేమేం బార్గెనింగ్ చేయలేదు, వర్త్ అని చెప్పచ్చు, ఇంకా తక్కువే చెప్పాలంటే. అసలు ఎంత డీటెయిలింగ్ కూడా ఎంత బాగుందో. అండ్ పిల్లలకి ఇలాంటి డ్రెస్సెస్ వేసినా భలే క్యూట్ అనిపిస్తారు. సో ఇది తీసుకున్నాను నేను. దీంట్లో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, మీరు ఒకసారి వీడియో చూడండి మీకు తెలుస్తుంది. ఇలాంటి స్టాల్స్ ఒక 2-3 స్టాల్స్ ఉన్నాయి, ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవచ్చు. రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్. అయిపోయినాయి, పాపకి అవే తీసుకున్నాను. నెక్స్ట్ చీరలు. అది వచ్చేసరికి బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్తో తీసుకుందామా. నేను ఫుల్గా ఓపెన్ చేసి ఏం చూపించట్లేదు, ఎప్పుడైనా నేను కట్టుకున్నప్పుడు చూపిస్తాను క్లియర్గా. పళ్ళు మోడల్ వచ్చేసేపటికి ఇలా వచ్చేసింది. ఇది 1900-2000 అలా చెప్పారు, లాస్ట్కి 1000 రూపీస్కి ఇచ్చారు. బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. ఓపెన్ చేస్తే ఇలా. నేను ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను, మెన్షన్ చేస్తాను ఇది శిల్పారామంలో తీసుకున్నాను అని చెప్పి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇదైతే కాశ్మీరీ స్టాల్లో అనుకుంటా తీసుకున్నాము, అక్కడ కలెక్షన్ చాలా బాగుంది. ఒకసారి వెళ్తే కనుక తప్పకుండా వెళ్ళి చూసిరండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేపాటికి ఈ శారీ. అసలు ఈ శారీ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందంటే అంత బాగుంది, నాకు చాలా బాగా నచ్చేసింది. నేను చూపిస్తాను ఫుల్గా. బాడీ పార్ట్ అంతా ఇలా ఇలా ఈ పెయింటింగ్ ఉంది.
అసలు ఈ పెయింటింగ్ డీటెయిలింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. మెయిన్ పార్ట్ వచ్చేసేపాటికి హైలైట్ అయిపోయింది పళ్ళు. ఇదంతా పళ్ళు పార్ట్. ఇది నేను వీడియోలో కూడా చూపించాను, అక్కడ తను క్లియర్గా ఓపెన్ చేసి చూపించారు. ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూడండి. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసేపాటికి ఇలా గ్రీన్ ఇచ్చాడు. బ్లౌజ్ కొంచెం సింపుల్గా కుట్టించుకుంటేనే ఈ శారీకి మంచి లుక్ వస్తుంది. శారీ మెటీరియల్ వైజ్ అంతా బాగుంది. అంతే, క్లోతింగ్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ నేను యాంఫీ థియేటర్ బ్యాక్ సైడ్ మనకి టెర్రకోటా అండ్ సెరామిక్ ఐటమ్స్ సేల్ చేస్తున్నారు. అక్కడ నేను కొన్ని టెర్రకోటా ఐటమ్స్ తీసుకున్నాను కుకింగ్కి. దీంట్లో చక్కగా ఒక 5 లీటర్స్ మనం కుక్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మేము యూజ్ కూడా చేసాము. దీనికి ఇలా క్యాప్ కూడా ఇచ్చారు. బాగానే ఉంది, ఏం లీకేజ్ అలా ఏం లేదు. నెక్స్ట్ ఇదైతే యూజ్ చేసాము. చక్కగా మనం ఫిష్ పులుసు అలాంటివి చేసుకుంటే బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటాయి వీటిలో చేసుకుంటే. దీని ప్రైస్ వచ్చేసేపాటికి 250 అలా 270 పడిందా, 270కి అలా ఇచ్చారు. ఎంత చెప్పారు అట్లా? 350 చెప్పారు, 270కి అలా ఇచ్చారు. దీనికి క్యాప్ రాలేదు. క్యాప్ వచ్చి ఉంటే బాగుండేది. ఇంతకుముందు మేము వేరే చోట ఒకసారి తీసుకున్నాము, అక్కడ అయితే క్యాప్ కూడా వచ్చింది. ఇది సేమ్ ఇందాక చూపించాను కదా, దాంట్లో ఇది చిన్న సైజ్ అన్నమాట. ఈ రెండు ఎంత? 350. రెండు కలిపి 350. ఈ 2 కలిపి 350 కలర్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ సెరామిక్ ఐటమ్స్. చాలా వెయిట్ ఉంది, చాలా ఎక్కువ షాపింగ్ చేశాను. బస్ ఇది వచ్చేసేపటికి ఆయిల్ డిస్పెన్సర్. అసలు ఎంత బాగుందో కదా. ఇవంతా హ్యాండ్ పెయింట్. దీనికి క్యాప్ కూడా ఇచ్చారు. ఇంకా ఇవి యూజ్ చేయలేదు, మరి ఆయిల్ వేస్తే లీకేజ్ అయినా ఉంటుందేమో తెలీదు. లీకేజ్ ఉన్న ప్రాబ్లం లేదు, నేను అందుకే తీసుకున్నాను. 2 in 1గా కూడా యూజ్ అవుతుంది కదా. ఒకసారి లీక్ అయింది అనుకో ఆయిల్, నేను ఇది ఫ్లవర్ వాష్గా అలా వాడుకోవచ్చులే అని చెప్పేసి నేను తీసుకున్నా. బాగా నచ్చింది. ఇది 500 అలా చెప్పారు, 200 అలా ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసేపటికి స్పూన్ రెస్ట్. ఫస్ట్లో నా దగ్గర చిన్నది ఉండేది, అదేమో బ్రేక్ అయిపోయింది. ఇంక ఇప్పుడు కొంచెం పెద్ద తీసుకున్నాను. ఇది అంతే 200 అలా పడింది. వాళ్ళు చెప్పడం కొంచెం ఎక్కువే చెప్తున్నారు కానీ మనం అడగాలి. వంట చేసుకునేటప్పుడు స్పూన్స్ అవి ఇక్కడ పెట్టుకోవటానికి అనమాట. ఇది భలే ఉంది కదా. క్యూట్ బాస్కెట్ తీసుకున్నా. ఇది ఎందుకు లాస్ట్లో బిల్లింగ్ చేసేటప్పుడు నాకు క్యూట్గా అనిపించింది, తీసుకున్నాను. అన్ని బ్లూ కలర్స్లోనే తీసుకున్నాను, తెలియకుండానే. నాకు కొంచెం బ్లూ ఫేవరెట్ అనమాట. సో అలా చూడండి ఎంత బాగుంది. ఇది కూడా ఫ్లవర్ వాజ్ లాగా చక్కగా ఫ్లవర్స్ అలా వేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఇది అయితే 100 రూపీస్, 200 అలా చెప్పారు. 100 రూపీస్కి అలా తీసుకున్నా. దీంట్లో సైజెస్ ఉన్నాయి, కొంచెం పెద్ద సైజు ఉన్నాయి, కొంచెం చిన్న సైజు ఉన్నాయి. చిన్న తీసేసుకున్నాను నేను.
నెక్స్ట్ నా ఫేవరెట్, ఇవన్నీ కలంకారీ పెయింటింగ్ అంతా, ఇవన్నీ హ్యాండ్ పెయింట్, సో అందుకే ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. ఇది 500 ml అలా పడుతుంది దీంట్లో. ఇవి బయటైనా అంతే కాస్ట్ ఉన్నాయి. ఎంత మేము నాకైతే 200 అలా తీసుకున్నాను. వాళ్ళు ఎంత చెప్పారో నాకు సరిగ్గా గుర్తులేదు. 200 అలా తీసుకున్నాం మేము. సేమ్ అలాంటిదే ఇంకొకటి తీసుకున్నాం. సెట్ ఆఫ్ 2 లాగా ఉంటాయిలే అని చెప్పి ఇలా తీసుకున్నాము. ఇది ఈచ్ 200 పడింది, 2 కలిపి 400 అలా తీసుకున్నాం. మళ్ళా బ్లూ కలరే. ఇది కూడా అంతే 200, సేమ్ ఇలానే వేరే తీసుకున్నాను. $500 ml అలా సరిపోతాయి కదా. 500 ml. ఇవి నా కిచెన్లో పెట్టాక ఎలా ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను. కిచెన్ మేకోవర్ చేస్తాను. కమింగ్ వీడియోస్లో కిచెన్ మేకోవర్ కూడా మీరు చూడొచ్చు. వీటితో పాటు నేను రాధాకృష్ణుడు ఐడల్ మీకు చూపించడం మర్చిపోయాను. అండ్ దాంతోపాటు ఒక స్టాండ్ కూడా తీసుకున్నాను సెట్ లాగా. ఈ రాధాకృష్ణ ఐడిల్ నేను శిల్పారామం బయట సేల్ చేస్తున్నారు, అక్కడ తీసుకున్నాను. ఐడిల్ అండ్ స్టాండ్ ఒక సెట్ లాగా ఉంటాయి కదా అని చెప్పి ఇలా తీసుకున్నాను. అండ్ నేను వీడియోలో మీకు ఈ స్పైస్ బాక్స్ చూపించడం మర్చిపోయాను, అందుకే ఇలా విడిగా షూట్ చేస్తున్నా. ఇది వచ్చేసి నేను 2 రోస్ది తీసుకున్నాను. అలానే 3 రోస్ 4 రోస్ అలా కూడా ఉన్నాయి. రోస్ పెరిగేపాటికి మనకి క్వాంటిటీ తగ్గిపోతుంది అనమాట. సో నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్న బాక్సెసే కావాలి అని చెప్పి నేను ఇలా 2 రోస్ది తీసుకున్నాను. మనం స్పైసెస్ అవి వేసుకున్నా ఎక్కువ పడతాయి అన్నమాట. వీటిలో చాలు 6 సరిపోతాయి అని చెప్పి ఇంక ఇలా 2 రోస్ది తీసుకున్నా. క్వాలిటీ వైజ్ బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసప్పటికి ఇయర్ రింగ్స్. ఈ స్టాల్లో నేను వీడియోలో మెన్షన్ చేశాను ఆ స్టాల్ని, అక్కడ కస్టమైజేషన్ చేస్తున్నారు అని చెప్పి. ఇయర్ రింగ్స్ అలానే నెక్ పీసెస్ కూడా కస్టమైజేషన్ చేస్తున్నారు. మనకి ఎలా కావాలంటే అలాగా చేసిస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇది అసలు ఇది ఎలా మర్చిపోయాను నేను. మా బుడ్డ పాప సెలెక్ట్ చేసుకొని మరి కొనుక్కొచ్చుకుంది ఇది. దీని ప్రైస్ వచ్చేసేపాటికి 300 అలా పడింది. భలే ఉంది కదా క్యూట్గా. నేను శిల్పారామంలో ఏమేమి తీసుకున్నానో అన్నీ మీతో షేర్ చేసేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ కూడా చేయండి. మీకు ఏం నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అంతే, ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. బాయ్, సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.